వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు లక్షలాది మంది విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు, వసతి దీవెన కానీ, విద్యా దీవెన కానీ, నిరుద్యోగ భృతి కానీ, అదేవిధంగా 20 లక్షలు ఉద్యోగాలు కల్పిస్తాం, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నిరుద్యోగ యువతకి, విద్యార్థులకి ఇచ్చిన హామీలన్నింటినీ కూడా విస్మరించి నిర్లక్ష్య ధోరణితో ఈరోజు ఆ పేద విద్యార్థుల యొక్క, నిరుద్యోగ యువతి యువకుల యొక్క కుటుంబాలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ ప్రభుత్వాన్ని మేల్కొల్పాలి అనే ఉద్దేశంతో ఒక గౌరవప్రదమైన ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు యువత పోరు పేరుతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొట్టబడి అన్యాయం చేయబడ్డారో ఆ యువతి యువకుల్ని, ఆ విద్యార్థులను అందరినీ కూడా ఐక్యం చేసుకుని ఈరోజు యువత పోరు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు సోదరుడు ఉరుకుటి చందు గారు, అదేవిధంగా దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ గారు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త ముల్లప్పారావు గారు, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు మల్లా విజయప్రసాద్ గారు, గాజువాక సమన్వయకర్త దేవేంద్ర రెడ్డి గారు, భీముల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మా పార్లమెంటు పరిశీలకులైనటువంటి మాజీ శాసనసభ్యులు సీనియర్ నాయకులు కదిరి బాబురావు గారు, మాజీ శాసనసభ్యులు సైనాల విజయకుమార్ గారు, చింతలపూడి వెంకటరామయ్య గారు, అదేవిధంగా శాసనమండలి సభ్యురాలు, అదేవిధంగా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సోదరి వరదు కళ్యాణ్ గారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుభద్ర గారు, సీనియర్ నాయకులు కోలా గురువులు గారు, జాన్ వెస్లీ గారు, ఇతర నాయకులు, అదేవిధంగా మహిళా అధ్యక్షురాలు సోదరి పేడాడ రమణ కుమార్ గారు, విద్యార్థి విభాగం అధ్యక్షుడు కొండారెడ్డి గారు, అదేవిధంగా ఎస్సీసీఎల్ అధ్యక్షుడు బోని శివరామకృష్ణ గారు, ప్రేమ్, అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అందరూ కలిసిమెలిసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. యువత ఆధ్వర్యంలో ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ 6, సూపర్ 7 అని మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో వారికి నెలకి 3,000 చొప్పున ఇస్తానని నిరుద్యోగ భృతి విషయంలో కానీ, అదేవిధంగా వసతి దీవెన, విద్యా దీవెనకి సంబంధించి మొదటి సంవత్సరం 2024లోనే విడుదల చేయాల్సిన 3,900 కోట్లు కానీ, రెండో సంవత్సరం విడుదల చేయాల్సిన ఇంకొక 3,900 కోట్లకి సంబంధించి కానీ, ఆ రోజు యువగలంలో కానీ మేనిఫెస్టోలోనే కానీ పొందుపరిచిన విధంగా మీరు విడుదల చేస్తానన్న జాబు క్యాలెండర్ గురించి కానీ, ముఖ్యంగా ఒకవైపు ఉద్యోగాలు కల్పిస్తామని, విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా విద్యార్థులు మేలు చేస్తామని అవి చెయ్యకపోగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కల్పించిన 2,66,000 మంది వాలంటీర్లు ఉద్యోగులను తొలగించడం జరిగింది. 9,200 మంది ప్రత్యక్షంగా ఎండియూ ఆపరేటర్స్ని, వాళ్ళ అటెండర్స్ని కలిసి 18,004 మంది ఎండియూ ఆపరేటర్స్ని తొలగించడం జరిగింది. యాప్ కోర్సు సంబంధించి కూడా ఈరోజు పెండింగ్లో పెట్టడం జరిగింది. అంతేకాకుండా విద్యా వైద్య రంగంలో ఏదైతే ఉద్యోగాలు ఇస్తామన్నారో వాటిని కూడా ఈరోజు నిర్వీర్యం చేసి ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. ఈరోజు మా యొక్క డిమాండ్ సంబంధిత కలెక్టర్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మేము అందించడం జరిగింది. ఏదైతే షెడ్యూల్ ప్రకారం వీరు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, అంతేకాకుండా వసతి దీవెనకి సంబంధించి నిధులు కూడా మీరు విడుదల చేయాలని, వసతి దీవెన బకాయిలతో పాటు ఉద్యోగులు తొలగింపు ఏదైతే అవుట్సోర్సింగ్లో కానీ గత ప్రభుత్వంలో ఇచ్చి కల్పించిన ఉద్యోగాలు ఏదైతే తొలగిస్తున్నారో ఆ ఉద్యోగుల తొలగింపు వెంటనే ఆపాలని, ఇప్పటికే తొలగించిన ఉద్యోగులన్నింటినీ కూడా వారిని తిరిగి ఉద్యోగాల్లో మళ్ళీ చేర్చుకోవాలని, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానన్న ప్రక్రియను, ఎందుకంటే 20 లక్షల ఉద్యోగాలు 100% కూడా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మీరు నమ్మించి, మోసగించి, ఆశ కల్పించి ఈరోజు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు నిరుద్యోగ భృతి విషయంలో కానీ, నిరుద్యోగుల ఉద్యోగాల కల్పన విషయంలో కానీ కళ్ళబొల్లి మాటలతో, మీ పచ్చ మీడియాలో అబద్ధపు అసత్యపు కథనాలతో, ఆడలేక మద్దులు తెరవన్న చందంగా వీటన్నీ కూడా చేయలేక
ఈరోజు ప్రతి నెపాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంతో పాటు వీరు కల్పిస్తానని 20 లక్షల ఉద్యోగాలని కూడా తక్షణం కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గ్రూప్స్ నోటిఫికేషన్కి సంబంధించి ప్రభుత్వ శాఖల్లో నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఇచ్చి ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ కూడా భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి నిధుల్ని వెంటనే విడుదల చేయాలని, ఇప్పటికే 36,000 మొదటి సంవత్సరానికి సంబంధించి బాకీ ఉన్న నిధులన్నింటినీ కూడా వెంటనే భర్తీ చేయాలని, అంతేకాకుండా మెడికల్ కాలేజీలకు సంబంధించి మీరు ప్రైవేటైజేషన్ చేయాలి. ప్రైవేటు రంగంలో మీ తొత్తులకి మీ వెనకాల ఉన్న వారికి కట్టబెట్టి ప్రభుత్వ ఆస్తుల్ని కొల్లగొట్టి దారదత్తం చేయాలనుకున్న నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రజల పక్షాన గౌరవప్రదమైన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడూ పోరాడుతూ ఉంది. ఈరోజు ఎవరైనా కూడా మన చంద్రబాబు నాయుడు గారు సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా కొన్ని ఛానల్స్లో ఇంటర్వ్యూ ఇస్తూ సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా 14 సంవత్సరాల గతంలో ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి సూపర్ 6 కానీ 143 హామీలు అన్నింటిని కూడా మేము అమలు చేశాం అంటే ప్రజలు ఏమన్నా అమాయకుల? ప్రజలు చెవుల్లో పువ్వులు పెట్టుకున్నారా? ఎవరైనా సూపర్ 6 గురించి మాట్లాడితే తోలు తీస్తారంట, అదపాతాలను తొక్కేస్తారంట, భూతాపితం చేస్తారంట. అంటే మీరు ఎంతమందిని భూతాపితం చేస్తారు? అంటే ఈ రాష్ట్రంలో వెనకబడిన వర్గాలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో 1,60,00,000 మంది కుటుంబాలు కూడా వారి హక్కుల గురించి, వారి సంక్షేమ పథకాల నుంచి ప్రశ్నిస్తే వారందరినీ కూడా మీరు భూతాపితం చేస్తారా? ఈరోజు ఈ రాష్ట్రంలో పూర్తిగా రాజ్యాంగ విలువల్ని కాలరాసి, అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ విలువలన్నింటినీ కూడా కాలరాసి, రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఈరోజు స్వప్రయోజనాలతో, ఈరోజు కుట్రలతో కుతంత్రాలతో ఈ కూటమి ప్రభుత్వం రాజకీయాలు చేస్తూ ఉంది. మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా సరే మేము ప్రజల తరపున జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు న్యాయం జరిగే వరకు, మీరు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేసే వరకు కూడా మేము ప్రజల తరపున పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు టెక్నాలజీ నిన్ను చూసాం మనం. పల్నాడుకి సంబంధించి జరిగిన సంఘటనలో స్వయంగా ఆ రోజు సంఘటన జరిగిన రోజు ఆ జిల్లా ఎస్పీ ఏదైతే సింగయ్యకి సంబంధించి యాక్సిడెంట్ జరిగిందో అది జగన్మోహన్ రెడ్డి గారి వాహనం కాదు అని ఆ రోజు జిల్లా ఎస్పీ ఆ రోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఏఐ టెక్నాలజీని ఉపయోగించి దాన్ని ఏఐ టెక్నాలజీ ద్వారా కొత్తగా వీడియోలు క్రియేట్ చేసి ఈరోజు మళ్ళీ అదే ఎస్పీ చేత బలవంతంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ కింద ఆ సింగి అన్న వ్యక్తి ఈరోజు యాక్సిడెంట్ అయ్యిందని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తే ప్రజలు కదిలించకుండానే కదిలి వచ్చి కథం తొక్కి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వెంట వేలాది మంది నడుస్తూ ఉన్నారు. దీన్ని ఏదో విధంగా నిలువరించాలని ఈరోజు కూటమి నాయకులందరూ కూడా గుండెల్లో రైలు పరిగెడతా ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంగా మీడియా మత్తుల ద్వారా ప్రజలందరినీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే ప్రతి పోరాటం, ప్రతి చర్య, ప్రతి ప్రోగ్రాం కూడా మీకోసం, ప్రజల కోసం, ప్రజలకు న్యాయం చేయడం కోసం ఈ కూటమి ప్రభుత్వం ద్వారా మీ అందరికీ లబ్ధి చేకూర్చడం మాత్రమే. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి ప్రజలందరూ కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి తద్వారా మీ ఆశల్ని ఆకాంక్షలను కూడా నెరవేర్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మా జగన్మోహన్ రెడ్డి గారి సూచనల ప్రకారం అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో యువత పోరు అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రోజు విశాఖపట్నంలో మా యువజన విభాగం అధ్యక్షులైన ఉరుకూటి చందు గారి ఆధ్వర్యంలో మా జిల్లా ప్రెసిడెంట్ గారు ఎన్కేకే రాజు గారి సహకారంతో మిగతా పెద్దలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అలాగే అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులే కాకుండా ఈ విశాఖపట్నం జిల్లాలో ఉన్న యువత పెద్ద ఎత్తున పాల్గొని ఈ యువత పోరుని విజయవంతం చేయడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొట్టమొదట మోసం చేసింది యువతని, విద్యార్థుల్ని. ఎందుకంటే వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు 20 లక్షల ఉద్యోగాలు లేదా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు. ఏడాదైనా కూడా ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు సరికదా, ఎవరికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వని పరిస్థితి. ఈ ఏడాది కాలంలో తీసుకుంటే ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు 1,53,00,000 మంది ఉన్నారనేసి ప్రభుత్వమే చెప్పడం జరిగింది. అంటే ఒక్కొక్కరికి 36,000 రూపాయలు ఈ ప్రభుత్వం బాకీ పడింది నిరుద్యోగ భృతి ఇవ్వకుండా. అలాగే లోకేష్ గారు యువగలం పాదయాత్రలో చెప్పారు జాబ్ క్యాలెండరు జనవరి 1కి ఇస్తామని. జూన్ వచ్చేసింది, క్యాలెండర్ ఇయర్స్ మారుతున్నాయి తప్ప వీళ్ళు జాబ్ క్యాలెండర్ మాత్రం ఇవ్వని పరిస్థితి మనం చూసాం. యువగలంలో 3,000 రూపాయల నిరుద్యోగ భృతి గురించి ఎంతగానో ఓదరగొట్టారు. ఈరోజు తీసుకుంటే నిరుద్యోగ భృతికి మంగళం పాడారు, 20 లక్షల ఉద్యోగాలు మంగళం పాడారు. డిఎస్సి అన్నారు, ఒక్కరికైనా డిఎస్సి ద్వారా ఉద్యోగం ఇచ్చారా? అన్ని రకాలుగా ఇచ్చిన హామీలన్నీ మంగళం పాడిన పరిస్థితి మనం చూసాము. ఈ కూటమి అధికారంలోకి వచ్చాక 3 జాబ్స్ వచ్చాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మంత్రిగా లోకేష్ గారికి మాత్రం ఈరోజు జాబ్స్ వచ్చాయి. కానీ ఈ రాష్ట్రంలో యువత ఎవరికి జాబ్స్ రాలేదు.
ఉన్న ఉద్యోగాలు 3 లక్షల పైగా తీసేయడం జరిగింది. 2,60,000 వాలంటీర్ ఉద్యోగాలు తీసేశారు. అలాగే దగ్గర 20,000 MDU వాహనాల్లో పనిచేసే వాళ్ళకి తీసేయడం జరిగింది. 15,000 ఉద్యోగాలు లిక్కర్ షాప్స్లో పనిచేసే వాళ్ళకి తీయడం జరిగింది. గవర్నమెంట్ సర్వేలోనే తేలింది ఏంటంటే 12 లక్షల మంది యువత వలస వెళ్ళిపోయారంట. అంత దారుణంగా ఉంది కూటమి పాలన అనేది అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ప్లేనరీలో చెప్పడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో 500 మంది యువతకి ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున ఉపాధికి అవకాశం ఇస్తాము, 10 లక్షల రూపాయలు ఇస్తాము, వాళ్ళు స్వయం ఉపాధి కల్పించుకోవడానికి ఆ అవకాశం ఇస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కనీసం తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో కూడా ఒక్కరికి కూడా 10 లక్షల రూపాయలు స్వయం ఉపాధికి ఇవ్వని పరిస్థితి మనం చూసాము. పవన్ కళ్యాణ్ గారిని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాము, ఈ రాష్ట్రంలో ఉన్న కాపు విద్యార్థులకైనా, కాపు యువతకైనా, లేదా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ యువతకైనా, లేదా ఒక మహిళకైనా ఒక్కరికైనా 10 లక్షల రూపాయలు మీరు ఇచ్చారా అని మేము అడుగుతూ ఉన్నాము. ఇలా అన్ని రకాలుగా ఈ కూటమి అధికారంలోకి వచ్చాక యువతని విద్యార్థుల్ని నిట్ట నిలువున మోసం చేసింది. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఈ రాష్ట్రంలో బకాయిలు పడిన 4,200 కోట్లు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి. అలాగే 2,200 కోట్లు వసతి దీవెన బకాయిలు చెల్లించాలి. అలాగే తీసుకుంటే ఈ నెల నుంచి అయినా అట్లీస్ట్ 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి చెల్లించాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రైవేటు అంటే మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. వెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు, నన్ను చూసి అందరూ వచ్చేస్తారు, ఇక్కడ పరిశ్రమలు పెట్టేస్తారు అనేసి. మరి చంద్రబాబు నాయుడు గారు ఎకరా 99 పైసలకి ఎందుకు ఇస్తున్నారు? దాన్ని బట్టి అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారిని చూసి రావట్లేదు. అతను ఇచ్చే రాయితీలు అంటే ఎకరా రూపాయికి 99 పైసలు ఇస్తున్నారంటే అతను ఇచ్చే రాయితీలను చూసి వస్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మొదటి ఏడాదిలో 1,35,000 ఉద్యోగాలు, శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో మనందరం చూసాం, రిలయన్స్, అదానీ, అంబానీ వీళ్ళందరూ వచ్చి ఇక్కడ పెట్టుబడులను చేపట్టడానికి, పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టడానికి వాళ్ళందరూ ఒప్పందాలు కుదుర్చుకున్న పరిస్థితి. కాబట్టి ఈ రాష్ట్రంలో యువత అందరికీ న్యాయం చేయాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.